హాయ్ అండి, ఈరోజు మనం కేక్ చేద్దాం. చూద్దాం. స్టార్ట్ 1 కప్ మైదా పిండి వేసుకోవాలి. ఇలా ఒక చిన్న గిన్నె పెట్టాలి. అందులో 1 కప్ మైదా పిండి వేసుకోవాలి. ఇంకో పెద్ద గిన్నె పెట్టి ఇది పెట్టి ఇలా వేయాలి. మైదా పిండి వేసాక కొంచెం ఇలా అనుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలి. 1 స్పూన్ బేకింగ్ సోడా. అలా వేసి మనం కొంచెం ఇలా చిన్న ఆరే స్పూన్తో కొంచెం కలుపుకోవాలి. 1 కప్ బెల్లం తీసుకొని మిక్సీ చేయాలి. మిక్సీలో వేయాలి ఫస్ట్. బెల్లం ఇలా పొదయ్యాక ఇందులో 3 ఎగ్స్ వేసుకోవాలి. 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. 1 స్పూన్ పాలు వేసుకోవాలి. దీన్ని అంతా మిక్సీ చేసుకోవాలి. ఇలా అయ్యాక దీన్ని మంచిగా ఇందులో ఈ పిండి ఉంటుంది కదా మనం కలిపి పెట్టుకున్నది. ఈ పిండిలో ఇది మంచిగా వేసుకొని మనం కలుపుకోవాలి. ఇక ఈ గిన్నె చూపి మనం ఇలా కలిపి దీన్ని ఇలా కలపాలి. మనం గట్టిగా ఉంటే కొన్ని పాలు పోసుకోండి అని నేను చెప్పాలి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ కలపాలి. మనం చేసుకొని ఇలా చేసేయాలి. మనం మొత్తం పక్కన పెట్టి గిన్నె తీసుకోవాలి. ఇందులో అట్ట పెద్ద తీసుకుని అప్లై చేయాలి. కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. మొత్తం ఆయిల్ ఇలా అనేసేయాలి. ఇలా రాయాలి. నాకు తర్వాత కింద కొంచెం మైదా పిండి వేయాలి. చెప్తాను. ఇలా మైదా పిండి వేసాక మనం కలుపుకున్న పిండి ఉంటుంది కదా, ఆ పిండిని ఇందులో వేసుకోవాలి. ఇలా అంతా వేసి ఇలా అనుకోవాలి. ఇలా గిన్నె పెట్టాలి. మనం కుక్కర్ తీసుకొని ఇలా కుక్కర్లో గిన్నె పెట్టాలి. ఆ గిన్నె పెట్టాక ఆ గిన్నె మీద మనం ఇది పెట్టాలి. ఆ గిన్నె మీద మనం నూనె పెట్టక చూపిస్తా. ఆ గిన్నె మీద మనం ఈ గిన్నె పెట్టాక కొంచెం సైడ్లో ఆడకుండా ఇలా మధ్యలో పెట్టుకోవాలి. మనం ఇలా మధ్యలో పెట్టుకున్నాక కుక్కర్కి మూత పెట్టేయాలి. మనం అక్కడ ఆ కుక్కర్ని స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టాక ఆ కుక్కర్ని ఎంత మినిట్స్ 30 to 40 మినిట్స్ స్టవ్ మీద పెట్టాలి. దాన్ని పెట్టాక కేక్ రెడీ చెప్తాను. ఫైనల్ కేక్ రెడీ అండి. ఇలా చూపి కేక్ రెడీ అండి. ఫైనల్గా ఇలా అయింది. మనం సీజర్ తీసుకొని కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. మనం దీన్ని ఇట్లా అలా కట్ చేసి ఇలా గిన్నెలో పెట్టుకోవచ్చేపు. ఇది బ్యాగ్ దింపి మనం దీన్ని ఇలా పెట్టాలి. ఇలా ఎగ్దమ్ కింద పెట్టు. అలా పెట్టి ఆయన మనం ఇలా కింది కన్నాలి. కట్ చేయాలి అని కట్ చేస్తా కేక్. ఓకేనా? కట్ చేస్తా.
తీరి బయట. Yummy, yummy. One skip that in. చాలా బాగుందండి. నెక్స్ట్ వీడియో చూడండి. బాయ్. మంచిగా ఒక విధాలు పెట్టి ఆపిస్తాను.